మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమానికి అన్నదాత్మ స్వాగతం. ముందుగా యూజర్ గారు, ఆగస్టులో 3000 పక్కాగా పోతాయి ఎంపీఎల్. అన్నదాత ఆగస్టులో కూడా 3000 రూపాయలు ధర పక్కాగా కొడుతుంది మదనపల్లి నుంచి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. బట్ చూద్దాం, దేవుడు కరుణించాలి, ఆయన అనుకున్నట్టు తిరగాలి. కోలా 900 రూపీస్ టుడే టాప్. డీసీ మంజు గారు, వాస్తవమే సీట్ గారు అయితే 900 అన్న, నేను పెట్టి ఎస్ఆర్తులు మండి మాత్రమే. ఇతరంత మండీల ధరలు వెళ్ళి ఉండవచ్చు మేబీ. నెక్స్ట్ మంత్ ప్రైజ్ రమేష్ గారు, ఇది జూన్ 16, నెక్స్ట్ మంత్కి 14 రోజులు ఉంది. ఇంకా ఎక్కడ ఎక్స్పోర్ట్ స్టార్ట్ కాలేదు. దీని గురించే రేపు ఒక వీడియోని చేయాలనుకుంటున్నాను. ఈ ప్రశ్నలన్నింటి సమాధానం రేపటి నా వీడియోలో తెలియజేస్తాను. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, సార్ మా కామెంట్లు ఇంకా చదవండి ప్లీజ్. గౌడ గారు, ఆయన వాళ్ళు పెట్టారు. సార్ వడ్డేపల్లిలో టమాటా 700, అమ్మకాలు పట్టీలు 600 రూపాయలు. అన్న ప్రతి మార్కెట్లో కూడా ఇలాగే ఉంది, ధరలు తగ్గిస్తారు. కోలాలు అయితే తగ్గించారని అంటున్నారు, మనకైతే అంత ఐడియా లేదు. అయితే 700 అమ్మి 600 మీరు అంటున్నారు, బట్ ఐ హ్యావ్ నో ఐడియా. ఇక మంజునాథ్ గారు, టమోటా రేట్ పెరిగింది లేదు, కొన్ని టీవీ ఛానళ్లలో పదే వాటి గురించి చెప్పి రైతులు ఇబ్బంది పెడుతున్నారు. టమోటా రేటు తగ్గి రైతు నష్టపోయినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు? వారు మా టమోటా రైతు గురించి చెప్పడానికి అంటే కొన్ని మసాలా సీన్స్ చేసుకొని వారి పిఆర్పి రేటింగ్ పెంచుకోవాల్సి ముందుగా కోరుకుంటున్నారు. రైతుల మీద పడకండి టీవీ ఛానల్స్. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. టీవీ ఛానల్ గురించి ఆయన చెబుతున్నారు. టమాటా ధర పెరిగినప్పుడు టమాటా ధర పెరిగిపోయింది, సామాన్యుడికి అందుబాటులో టమోటా, ఆకాశానంటే టమోటా, ఇలా ట్యాగులు, ఇలాంటి హెడ్లైన్స్ పెట్టి వాళ్ళు టమాటాలు రేట్లు పెరిగి చెప్తారు. అన్న ఒక్క విషయం, టమోటా, ఉల్లిపాయ ఇవి రెండు ధరలు పెరిగితే దేశమంతా గొగ్గోలు పడుతుంది. ఎందుకంటే అవి రెండు లేనిది మనం ఏ వంట కూడా చేయలేము. ఇది ప్రస్తుతం ఉన్న ధరలు అయితే భారీ ధరలు కాదు. ఈ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా బెటర్, మంచిది. అయితే ఇవి రెండు విషయాలు, ఉల్లిపాయ, టమోటా ఇవి రెండు ధరలు పెరిగితే మాత్రం దేశవ్యాప్తంగా ఎగురపడుతుంది. 1977లో జనతా పార్టీ తొట్టతలు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ గారు, ఆయన దేశాన్ని చాలా చక్కగా పాలించారు. కానీ ఉల్లిపాయ ధర పెరిగినప్పుడు, ఉల్లిపాయ ధర పెరగడంతో అప్పటి ముక్కు మహిళ, భారత తొట్టతొలి మహిళా ప్రధానమంత్రి పనిచేసిన శ్రీమతి ఇందిరాగాంధీ దాన్ని ప్రజలు బలంగా తీసుకెళ్లారు. 1980లో వాళ్ళ పార్టీ అంతర్గత కలహాలతో కూలిపోయినా కూడా జనతా పార్టీ పరాజయానికి ఉల్లిపాయలు కూడా కారణమైంది. ఉల్లి ఘాటు అలాంటిది. ఇక మనం మరొక పరిశీలిస్తే, సందీప్ కుమార్ గారు, మా షార్ట్ వీడియో నాది, మా చిన్నబ్బాయి చూసి లవ్ గుర్తు పెట్టారు. చాలా థ్యాంక్స్ అన్న. ఆగస్ట్ మంత్ ప్రైజ్ అంచనా అన్న ప్లీజ్. తినబోతు రుచులు ఎందుకు, రెండోది వచ్చి ఇది జూన్ నెల, ఇంకా జూలై మాసం అంతా గడవాలి. దాదాపు 50 రోజుల సమయం ఉంది కాబట్టి వెయిట్ అండ్ సీ అన్న. ఈద్ ముబారక్ బాయ్ అమర్ గారు, అడ్వాన్స్ హ్యాపీ బక్రీద్ శ్రీనివాసులు గారు, నరేష్ గారు బక్రీద్ శుభాకాంక్షలు అన్న. చాలా థ్యాంక్స్ అన్న మీ ముగ్గురికి. ఈ సందర్భంలో చాలామంది అందరూ అనుకుంటున్నారు మదనపల్లి మార్కెట్లో ఏమాత్రం ఇకపై సెలవులు ఉండవన్నా, ప్రభుత్వం ఎప్పుడన్నా సెలవు మార్కెట్ యాడ్ కావాలని కోరుకుంటే తప్ప మదనపల్లి మార్కెట్లో అన్ని సెలవులు తీసివేశారు. మదనపల్లి మార్కెట్కు ఇంకా సెలవులు లేవు, అన్నదాతలు గమనించగలరు. ఇక మనం మరొక కామెంట్ని పరిశీలిస్తే, సయ్యదన్న యూ మస్ట్ రీడ్ దిస్ కామెంట్ ప్లీజ్. రామశ్రీ గారు, కోలార్ థర్డ్ క్వాలిటీ టమోటా ప్రైజెస్ నియర్లీ 400 రూపీస్. ఇన్ వడ్డీపల్లి ఫస్ట్ క్వాలిటీ ప్రైస్ 600 to 650 రూపీస్. కోలార్లో థర్డ్ క్వాలిటీ టమాటాలు 400 పెడుతున్నాయి, కానీ వడ్డీపల్లిలో నెంబర్ 1 టమాటాలు 650 పెడుతున్నాయి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్వాలిటీ ఆఫ్ టమోటాస్, రియలీ దే ఆర్ చీటింగ్ ఫార్మర్స్. సేమ్ టు సేమ్ క్వాలిటీ టమోటాస్ అండ్ ఫార్మర్స్ ఆర్ గెట్టింగ్ గుడ్ ప్రైస్ ఇన్ కోలార్. లుక్స్ లైక్ కమిషన్ ఏజెంట్ అండ్ బయర్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్ప్లోటింగ్ ఫార్మర్స్. కోలార్లో వడ్డీపల్లిలో కూడా సేమ్ క్వాలిటీలు ఉన్నాయి, కానీ ధరలో చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ మండి వాళ్ళపైన, వ్యాపారస్తులపైన వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అన్న నేను ఒకే విషయం చెబుతున్నాను, వడ్డీపల్లికి ఎంత దూరము, మీ ఇంటికి ఎంత దూరం, మా ఇంటికి ఎంత దూరం అంటారు. వడ్డీపల్లికి మనం ఎంత దూరం ఉంటే కోలార్ అంతే దూరం ఉంటుంది. ఎందుకు నష్టపోవాలి? మీ కోలార్ మార్కెట్ నచ్చింది, కోలార్ మార్కెట్కి వెళ్ళండి అన్న, దాంట్లో తప్పేముంది. అయితే వడ్డీపల్లి నేను డైలీ అన్ని మాటలు టమాటాలు చెబుతున్నాను కాబట్టి పెద్దగా వ్యత్యాసం అయితే నాకు కనిపించడం లేదు. బట్ నేను 3 రోజులుగా వడ్డీపల్లి ఇలాంటి కామెంట్లు వస్తుంది. నేను అన్నది చెప్పేది ఒకటన్నా, మన పంటలు మన ఇష్టం, మనం ఎక్కడైనా వెళ్ళి అమ్ముకునే అవకాశం ఉంది. కోలారు, వడ్డేపల్లి, వీక్కోట, పలమనేరు, పొంగనూరు, చింతామణి, మదనపల్లి, గుర్రంకొండ, మొలకల చెరువు, కలకడ, ఇన్ని మార్కెట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ మార్కెట్ వరకు ధర బాగా పెడితే అక్కడికి పెడదాం, టమాటాలు అక్కడే అమ్ముకుందాం. ఎందుకు అనవసరంగా బాధపడటం?
నవీన్ గారు 7th మంత్ రేట్ అంటే జూలై మాసంది. దీని గురించి రేపు మాట్లాడదాం. ఖచ్చితంగా రేపు వీడియో చేస్తాను, చూడండి. అన్నా మ్యూజిక్ సూపర్, అది అన్నగారి సినిమాల పాట మ్యూజిక్ అన్నా నమస్తే యూజర్ గారు, మేము టమోటా కొనడానికి ములకొచ్చేరు వస్తే హెల్ప్ చేస్తారా? అన్నా నేను ఉండేది మదనపల్లి అంగళ్ళు, ఈ ప్రాంతంలో ఎక్కడైనా సరే ఐ విల్ హెల్ప్. బట్ మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, మీకు ఎన్ని టమాటాలు కావాలి ఏం చెప్పలేదు. నా ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంది కదన్నా, ఫోన్ చేయండి. మీకు ఎంత కావాలి ఏం కావాలో చెబితే దాన్ని బట్టి చేద్దాం. వీడియో చివరిలో నేను వీడియోలో ఖచ్చితంగా నా ఫోన్ నెంబర్ ఉంటుంది, కానీ మళ్ళీ చెప్తాను, దాన్ని కానీ ఎంటర్ చేసుకోండి. 96 42 33 27 39 9642332739 కాల్ చేయండి. మీరు ఎక్కడి నుంచో మీకు ఎంత కావాలో చెప్పలేదు. బట్ మదనపల్లి అంగళ్ళు ఇక్కడైతే ఓకే, మొలకల చెరువు అయితే వేరే వాళ్ళకి మిమ్మల్ని పురమాయిస్తాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, హాయ్ అన్న, జూలై 15 వరకు ఇదే రేట్స్ ఉంటాయి కాబట్టి కాయలున్న రైతులు భయపడాల్సిన పని లేదు. సురేష్ గారు, రామశ్రీ గారు ఆయన మళ్ళీ ఆంగ్లం పెట్టారు. ఇఫ్ యూ ఫాలో సమ్వన్ ఫర్ డూయింగ్ టమోటా ప్లాంటేషన్ దెన్ యూ విల్ బీ ఇన్ ట్రబుల్. సో డోంట్ డిపెండ్ అపాన్ సమ్వన్స్ అడ్వైస్ ఫర్ ప్లాంటేషన్. ఇన్ ఇయర్ tomatoes will get good price in 1 or 2 months. Remaining almost 10 months, farmers are not getting good price. I watched one video on YouTube in Kannada. In that video showed about one farmers earned good profit from beans crops. ప్లాంటేషన్ల గురించి మీరు ఎవరిని ఫాలో అవ్వద్దండి. ఈ సంవత్సరం మీరు ప్లాంటేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే మీరు సమస్యల్లో పడతారు. ఈ సంవత్సరం అయితే 2-3 మాసాలు మంచి ధర వెళ్ళే అవకాశం ఉంది. బట్ రిమైనింగ్ ఆల్మోస్ట్ 10 months ఫార్మర్స్ ఆర్ నాట్ గెట్టింగ్ గుడ్ ప్రైస్. 10 నెలలు మాత్రం జనవరి నుంచి ధరలు బాగానే ఉన్నాయి. మధ్యలో ఒక నెల రోజులు మాత్రమే ధరలు తగ్గాయి. మార్కెట్లు పర్వాలేదు, ధరలు బాగానే పడుతున్నాయి. ఆయన కన్నడలో వీడియో చూశాడంట, కన్నడలో వచ్చాడంట, బీన్స్ రైతు బాగా డబ్బులు సంపాదించారని చెప్పి. అన్న, ఈ సంవత్సరం అందరూ బీన్స్, ఈ కూరగాయలు పండించే రైతులు, పూలు పండించే రైతులు అందరూ టమాటాలు పండించే రైతులు ధరలు చూసి దానివల్ల వాటి ధర భారీ పడుతుంది. టమోటాలు కూడా పర్వాలేదు, కానీ ఈ మార్చిలో విపరీత ఎండల వల్ల, విపరీతమైన ఖర్చుల వల్ల సరిగ్గా పంట దిగుబడి రాక ఈ ధరలు అమ్మినా కూడా రైతు కళ్ళల్లో ముఖంలో ఆనందం లేదు. ఇదైతే వాస్తవం. కానీ రైతులందరూ ముక్కుబడికి టమాటాలు వేయడంతో ఇతరత్ర కూరగాయల ధర పెరిగిన మాట మాత్రం వాస్తవం. ఏదేమైనా టమోటా బతికి నాటుకోవడం చాలా మంచిది. ఆయన కామెంట్ ఇంకా ఉంది. ఆయన చూసింది యూట్యూబ్లో వచ్చి ఒక యువ రైతు కేవలం 1 ఎకరా వేశారంటే 20 లక్షల వరకు ప్రాఫిట్ వచ్చిందని ఆయన పెట్టారు. చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్, కర్ణాటక. బట్ స్టిల్ పీపుల్ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ టు గ్రో బీన్స్. ఆల్ ద ఫార్మర్ డూయింగ్ టమోటా ప్లాంటేషన్ బ్యాచ్ బై బ్యాచ్ వైజ్. ఎవరు కూడా బీన్స్ పండించాలి, ఎవరు ఇంట్రెస్ట్ చూపించాలి. అందరూ టమాటాలు స్టెప్ బై స్టెప్ వేసుకుంటున్నారు. ఓన్లీ ఫ్యూ పీపుల్ బికమ్ క్రాప్ పట్టీస్ ఇన్ tomatoes and majority of the people become bankrupt. Those bankrupts are not even able to lead life. I have seen many of them is like that. నాకు ఆంగ్లం మీద పట్టు తక్కువ, పరిజ్ఞానం కూడా తక్కువే. ఇంగ్లీష్లో అయితే 10th 70 మార్కులు వచ్చాయి, కానీ ఇంగ్లీష్ నాకు తెలుగు మీదే అభిమానం ఎక్కువ. రామశ్రీ గారు బ్యాంక్ అంటే నాకు అర్థంగా ఇప్పుడే గూగుల్లో దాన్ని చూసాను, తెలుగు ఏమర్థం వచ్చి దివాలా. ఆయన చెబుతున్నది, టమోటా పంట పండించే రైతులు అత్యధిక భాగం అందరూ దివాళా సరే, కొద్దిమంది మాత్రమే ఆదాయాన్ని పొందుతారని నేను చెబుతున్నాను. ఈ మాట రైతులు కూడా అంటున్నారు. ఇదైతే ఏదేమైనా ఆంగ్ల భాష పరిజ్ఞానం మరింత పెంచుతున్నారు. కొత్త పదాలన్నీ నాకు తెలియజేస్తున్నారు. రామశ్రీ గారు, మీకు నా ధన్యవాదాలు. మొత్తం మీద చెబుతున్నది ఏమంటే, అందరూ టమాటాలు వేశారు, కూరలు పండించేది. ఒక యువ రైతు కర్ణాటక చిక్బల్లాపూర్లో బీన్స్ 1 ఎకరా పండించి 20 లక్షల వరకు ఆదాయం వచ్చింది. కానీ అందరూ కూరగాయలపై పెద్ద ఇంట్రెస్ట్ చూపలేదు. టమాటాలు స్టెప్ బై స్టెప్ వేసుకున్నారు, అందులో ఆదాయం ఉంటుందని. కానీ టమోటా పంటలో అత్యధికులు దివాళా చేస్తారు, కొద్దిమంది మాత్రం ఆదాయాన్ని పొందుతారని రామశ్రీ గారు తన యొక్క అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదైతే వాస్తవం, నిజమే. చాలామంది రైతులు అలాగే అంటున్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, హరిలాల్ గారు, రేపు అంగళ్ళు, మదనపల్లి, మొలకల చెరువు మండి ఉంటుందా బ్రో ఫెస్టివల్గా? ఖచ్చితంగా 3 మార్కెట్లు కూడా ఉన్నాయన్న. మదనపల్లి అయితే ఈ అంగళ్ళు, మదనపల్లి వారి సెలవులు ఇచ్చేవారు, ఇవాళ మదనపల్లి సెలవు వారు కూడా సెలవు ఇవ్వలేదు. మొలకల చెరువు ఎప్పుడు సెలవులు లేవు, అన్ని మార్కెట్లు ఉంటాయి. డోంట్ వరీ ఆల్ ఫార్మర్. జూలై మంత్ టమోటా ధరలు మొత్తం నెల 1500 to 2000 రూపీస్ పోవచ్చు. ఇదే ధరలు ఆగస్టు నెలలో ధరలు డౌన్ అయ్యే అవకాశం ఉంది. జూలై అయితే ఏమాత్రం ధరలు తగ్గవు.
ఆగస్టులో ఏమైనా తగ్గవచ్చు కానీ జూలైలో మాత్రం ధర తగ్గే అవకాశం ఏమాత్రం లేదు. 1500 నుంచి 2000, 1500 to 2000 రూపీస్ కంటిన్యూడ్ ఇది జూలై మంత్. కుమారెడ్డి గారు కామెంట్ పెట్టారు. పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయి, బట్ రేపు సమగ్ర సమాచారంతో ఒక వీడియో చేస్తాను. ఇక మన మరొకటి పరిశీలిస్తే ఆంధ్ర సైడ్ వైరస్ లేదేమో కానీ కోలార్, చింతామణి ప్రాంతంలో ఎక్కువ వైరస్ ఉంది బ్రో నవీన్ కుమార్ గారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. ఒకటి, రామశేఖర్ చెప్పినట్లు అందరూ టమాటా పంటల వైపు వెళ్ళడంతో కూరగాయల ధరలు మాత్రం ఒక్కసారిగా భారీ పడుతున్నాయి. ఆయన పెట్టారు చిక్బల్లాపూర్ కర్ణాటకలో ఎవరైతే బీన్స్ ఎకరా మాత్రం పండించి 20 లక్షల ఆదాయం వచ్చిందని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. నీళ్ళతని నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడిపోడని చెప్పి అన్నదాత అందరూ బాగుండాలి. టమాటా అన్ని పంటలు పండించే రైతులు, బొప్పాయి కావచ్చు, కూరగాయలు కావచ్చు, పండ్లు పొలాలు అందరూ అన్నదాత కూడా బాగుండాలి. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. రైతే దేశానికి వెన్నెముక. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్.